హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు వ్లాగ్స్ 369. ఇవాళ హెల్దీ అండ్ ఈజీ బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీ నేను మీతో షేర్ చేసుకుంటాను. సో సూపర్గా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈవినింగ్ స్నాక్స్లోకి కూడా ఎంజాయ్ చేస్తారు. కావలసిన పదార్థాలు: బ్రెడ్, ఇలా సన్నని ముక్కలుగా ఉండే బ్రెడ్డే తీసుకోండి, లావు అయితే వద్దు. కోడిగుడ్లు 4, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం 4 కోడిగుడ్లని బ్రేక్ చేసి ఇందులో వేసుకోవాలి. సో మీకు ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూసుకొని అన్ని కోడిగుడ్లు అయితే యూస్ చేసుకొని మీరు ఈ యొక్క బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను తయారు చేసే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఒక 2 మనుషులకైతే సరిపోతుందండి. సో ఇప్పుడు మనం ఈ కోడిగుడ్లను ఇలా పగలగొట్టుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా తరిగిన టమాటో ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, అలాగే కొంచెమంతా పసుపు, అలాగే ఉప్పు, రుచికి సరిపడా కారం. చిన్నపిల్లలకి చేసుకునేటప్పుడు కారం తగ్గించి వేసుకోండి, పెద్దవాళ్ళైతే మనకు కావలసినంత వేసుకోవచ్చు. కొంచెమంతా గరం మసాలా యాడ్ చేసుకొని మొత్తం మనం బీట్ చేసుకోవాలండి. సో మనకు ఎగ్స్ అలాగే వెజిటబుల్స్ అన్నీ మిక్స్ అయ్యేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. మనం ఎంత చక్కగా బీట్ చేస్తే ఎగ్ మనకు అంత ఫ్లఫీగా అయితే వస్తుంది. సో మనం ఇలా బీట్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుందాము. సో నేనైతే బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక పెనం తీసుకొని ఈ పెనం మీద మన బ్రెడ్స్ సన్నగా ఉన్నాయి కదండి, ఆ బ్రెడ్ని 2 వైపులా మనం షాలో ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా ఈవెన్గా కాలే విధంగా చూసుకోవాలి. స్లో ఫ్లేమ్లో ఉంచే మనం ఫ్రై చేసుకోవాలండి, లేదంటే బ్రెడ్ మాడిపోతుంది. మాడితే కొంచెం చేదొస్తుంది. సో మనకు బ్రెడ్ మాడిపోకుండా ఈవెన్ కలర్లో వచ్చే విధంగా, గోల్డెన్ కలర్లో వచ్చే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా మనకు కలర్ అయితే రావాలి. 2 వైపులా మనమైతే ఫ్రై చేసేసుకోవాలి. కొంచెమంత ఆయిల్ వేస్తే కనుక బ్రెడ్ అయితే అంటుకోకుండా మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం బ్రెడ్ అయితే రెడీ అయిపోయింది కదా, ఈ బ్రెడ్ని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. సో ఇవి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఎగ్ బ్యాటర్ ఏదైతే ఉందో ఆ ఎగ్ బ్యాటర్ని మనం కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ ఎగ్ బ్యాటర్ని మనం ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం ఆమ్లెట్ని స్ప్రెడ్ చేసుకున్నట్లయితే కనుక మనకు ఇక్కడ ఈజీగా 2 బ్రెడ్లు అయితే పడతాయండి. సో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా బ్రెడ్ ముక్కల్ని ఇలాగ పెట్టి ప్రెస్ చేసినట్లయితే మనకు బ్రెడ్ అనేది విడిపోకుండా ఆమ్లెట్కి స్టిక్ అయి ఉంటుంది. సో మనకు ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మనం ఇలా తిప్పుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని సెకండ్ వైపుకి మరలించుకుందాము. సో ఇప్పుడు 2 వైపులా మనకు ఈవెన్గా అయితే కాలుతుంది. తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా తింటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. సో ఇది ఎంతో హెల్దీ. ఎగ్ అలాగే టొమాటోస్, కావాలంటే మనకు వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఎగ్ బైట్స్లో నేను చాలా రకాలు ఉన్నాయండి. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ నేను మీతో షేర్ చేసుకుంటాను. సో మనకు బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. తీసి పక్కన పెట్టుకొని ఇంకొక ఆమ్లెట్ కూడా వేసుకుందాము. సో ఇంట్లో మాకైతే చాలా ఇష్టంగా తింటారండి. దీనిలోకి మనం చిల్లీ సాస్ అలాగే టొమాటో సాస్ అయితే ఇచ్చామంటే పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు. ఎప్పుడు ఇడ్లీ, దోశ, బోండా ఇలాంటివే కాకుండా ఈ విధంగా చేసి పెట్టినప్పుడు పిల్లలు ఇష్టంగా తింటూ ఉంటారు. వాళ్ళకి హెల్దీ కూడా ఇది. సో మనకు అప్పుడప్పుడు కొంచెం ఈజీ ప్రాసెస్ కాబట్టి పిల్లలు ఎంజాయ్ చేస్తారు. మనకు కొంచెం త్వరగా టిఫిన్ చేయడం రెడీ అయిపోతుంది. సో నేనైతే మా ఇంట్లో చేసినప్పుడు అందరూ ఎంతో ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తిన్నారండి. మీరు కూడా పిల్లలకి పెట్టండి. ఇది చాలా హెల్దీ ఫుడ్ కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా అయితే తింటారండి. సో ఇప్పుడు మనం 2వ వైపు కూడా తిప్పేసుకుందాము. సో చూసారు కదా మనకు బ్రెడ్ ఆమ్లెట్ ఎంత బాగా వచ్చిందో. సో స్ట్రీట్ స్టైల్లో ఉన్నట్టే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు
ఇలా చేసి పెట్టండి పిల్లలకి, కడుపు నిండా అయితే తింటారు. సో ఇప్పుడు మనమైతే రెండు పక్కల కాలిపోయింది కదా, మనం సర్వింగ్ ప్లేట్లోకి బ్రెడ్ ఆమ్లెట్ని తీసేసుకుందాము. చూసారు కదా, ఎంతో ఈజీ అండ్ టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. సో ఇక ఆలస్యం చేయకుండా టేస్ట్ చూసేద్దామా. సో ఇప్పుడు మా అమ్మగారికి ఇస్తున్నాను. మా మమ్మీ అయితే టేస్ట్ చేసి చెప్తుంది మీకు ఎలా ఉందా అని. సో పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. హెల్దీ కూడా ఇది. పిల్లలందరికీ ఇష్టంగా తింటారు, ఎంజాయ్ చేస్తూ తింటారు. సో స్కూల్స్కి అప్పుడప్పుడు ఇడ్లీ దోశలు లాంటివే కాకుండా ఇట్లా కూడా చేసి ఇచ్చారంటే చక్కగా తింటారు. వీడియో నచ్చిందనే అనుకుంటాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.